సాధారణంగా ప్రభుత్వ కళాశాలలో చదవాలనుకునే వారికి సీట్లు దొరకడం సులువే. కానీ ఆ బాలికోన్నత పాఠశాల ప్లస్లో వరుసగా రెండో ఏడాది నో మోర్ సీట్స్ బోర్డు పెట్టారు. బోధనా పద్ధతులు, ఫలితాలు విద్యార్థులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. విద్యా సంవత్సరం మొదలైన కొద్ది రోజుల్లోనే సీట్లన్నీ నిండిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధిక ప్రవేశాలు కలిగిన పాఠశాలలో ఒకటిగా నిలిచిన టెక్కలి హైస్కూల్ ప్లస్పై ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్లో మాత్రం నో మోర్ సీట్స్ బోర్డు దర్శనమిస్తోంది. 2022-24లో కేవలం 6 విద్యార్థులతో మొదలైన ఈ విద్యాలయంలో ప్రస్తుతం 165 మంది చదువుతున్నారు. మొదటి బ్యాచ్లో 100% ఉత్తీర్ణత సాధించింది. 2023-25 బ్యాచ్లో 74 మందికి గాను 72 మంది ఉత్తీర్ణులయ్యారు. 2024-26లో 74 మందికి 68 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంకేముంది, ఈ ఏడాది చకచక అడ్మిషన్లు పూర్తయ్యాయి. వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు, ప్రత్యేక బోధన వంటి చర్యలతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఎంపీసీలో 982 మార్కులతో సవర శ్రీజ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది. తాజాగా విడుదలైన డైట్ సెట్ ఫలితాల్లోనూ 8వ ర్యాంకు సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 463 మార్కులతో సాడి గుణశ్రీ, అద్దాల పల్లవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. హైస్కూల్ ప్లస్ కు సమీపంలోనే బాలికల కళాశాల వసతి గృహాలు ఉండటం, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాల వల్ల పాఠశాలలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టెక్కలిలో చాలా ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే మా కళాశాల చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ చాలా మంది జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ డబుల్ PhDs చేసిన లెక్చరర్స్ ఉండడం వల్ల మాకు విద్యా బోధన అనేది చాలా సులువుగా అర్థవంతమవుతుంది. రాష్ట్రంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ ప్లస్ HS కేటగిరీలో ఉన్నాం మేము. నాకు 463 మార్కులు వచ్చాయి 470కి MPC విభాగంలో. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ప్రైవేట్ స్కూల్లో చదవడం జరిగింది. టెక్కలిలో గర్ల్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ అయ్యండి ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారని ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇదే ఎడ్యుకేషన్ ద్వారా నేను ఫస్ట్ ఇయర్లో బైపీసీలో 455/444 మార్క్స్ స్కోర్ చేశాను. MDM ప్రొవైడ్ చేయడం, ప్రత్యేకంగా గ్రౌండ్ ఇంకా వాష్రూమ్స్ నిర్వహించడం జరిగింది. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ మీటింగ్లో చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు ఫ్రీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఇంకా సెకండ్ ఇయర్ వారికి ఎంసెట్, నీట్, JEE మెయిన్స్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చొరవతో పాఠశాలలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాఠశాల ఆవరణలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, అదనపు మరుగుదొడ్ల నిర్మాణం, రహదారి సౌకర్యం వంటి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. పిల్లలకి అలా బుక్స్, టెక్స్ట్ బుక్లు, నోట్స్లు ఇచ్చి, లైబ్రరీ మెటీరియల్ ఇచ్చి, ఇవన్నీ పిల్లలకి చదువుకి ఏ ఆటంకం లేకుండా చక్కగా సాగినందుకు మా ప్రభుత్వంకి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టెక్కలి విషయంకి వచ్చినప్పటికీ సమీపంలోనే కొన్ని హాస్టల్స్ ఉండడము, అదేవిధంగా పూర్తి పర్యవేక్షణతో కూడుకున్నటువంటి సిబ్బంది ఉండడము, మంచి నాణ్యత, నైపుణ్యం కలిగినటువంటి ఒక బోధన కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం ఉండడం, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ప్రత్యేక తరగతులు తీసుకుంటుండడము, ఇలాంటి అనేకమైన అంశాల వలన నేడు ఈ టెక్కలి గర్ల్స్ హై స్కూల్ ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగానే మొట్టమొదటి స్థానంలో ఫస్ట్ ఇయర్కి 80 మంది విద్యార్థులతోనూ, సెకండ్ ఇయర్కి 85 మంది విద్యార్థులతోనూ 125 మంది విద్యార్థులతో హై స్కూల్ ప్లస్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచింది. గత 3 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం మాకు 100% రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు సంవత్సరంలో 97% మాకు ఉత్తీర్ణ శాతం నమోదు చేయడం జరిగింది. ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే 92% మంది ఉత్తీర్ణులయ్యారని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. నాణ్యమైన బోధన, మెరుగైన ఫలితాలతో ప్రభుత్వ విద్య కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తోంది టెక్కలిలోని హైస్కూల్ ప్లస్.